హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేను సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే ఎండు కొబ్బరి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నేను సగ్గుబియ్యం ముందు కడిగి మంచినీళ్ళు పోసుకొని కాసేపు అయితే నానబెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా మెత్తగా నానిందాక ఉంచుకున్నాను. సగ్గుబియ్యం అయితే నానిపోయినాయి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కళాయి పెట్టేసి 2 చెంచాలు నెయ్యి వేసుకున్నానండి. సేమియాలు ఎండు కొబ్బరి వేసి నేను వేయించుకుంటున్నాను. వేయించుకున్నాక ఇప్పుడు నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటుంది చూసారండి, ఆ సగ్గుబియ్యం వేసేసి మనం దగ్గరికి వచ్చిందాక ఉడకనియాలన్నమాట. ఈ లోపల అయితే మనం బెల్లం అయితే నలగొట్టుకున్నామండి. మనం ఈ సగ్గుబియ్యం పాయసం అండి పంచదార కూడా వేసుకుంటారు. పంచదార కన్నా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇక అదండి, నేనైతే ఇక్కడ బెల్లం కూడా నలగొట్టేసుకొని, ఇదిగోండి ఇదేనండి బెల్లం, 1/2 కిలో అనమాట. ఆ బెల్లం కూడా నలగొట్టేసుకొని సగ్గుబియ్యంలో వేసేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యంలో వేసేసుకున్నాక శుభ్రంగా కరిగినాక దగ్గర పడింది కదండి. ఇక దగ్గర పడినాక మనం పాలు అయితే పోసేసుకోవాలి. కదండి, ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలా